హార్వెస్ట్ చాలా క్యూట్ ఉంది కదా, అంటే ఎక్కువ కలర్ఫుల్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ప్యూర్ పింక్ పూలు, అలాగే బేబీ పింక్, ఆరెంజ్ ఇంకా బాగుంటుంది నెక్స్ట్ హార్వెస్ట్. అట్లనే వెయిట్ చేయండి. ఈ తర్వాత ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, అవి చూడండి. ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ పెట్టిన, అవి కూడా చూడండి. ఒక్కసారి చూడండి, ప్లేట్ అయితే కలర్ఫుల్గా ఉంది. ఇట్లా మనమే మన ఇంట్లోనే అంటే బాగా ఆర్గానిక్గా పండించుకొని ఆ పువ్వుల్ని పూజకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే అదొక రకమైన హ్యాపీనెస్. మీరు కూడా హ్యాపీనెస్ పొందాలి అంటే మొక్కలు పెంచాలన్నమాట. ఓకేనా? చాలా బాగా వచ్చినాయి. సో ఈరోజు అయితే సాటిస్ఫైడ్ ఇంకా. సో చూడండి ఒకసారి సన్ని చూడండి, మార్నింగ్ ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఎస్, క్యూట్గా ఏం లేడు, కానీ మార్నింగ్ ఎండ కొంచెం హెల్త్కి మంచిది, స్కిన్ కూడా బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇంకా మన మొక్కలకి కూడా మంచిగా ఏమంటారు, ఆకుల మీద ఏమన్నా దుమ్ము ధూళి అట్లున్నా కూడా పోతుంది. అందుకే అప్పుడప్పుడు వాటర్ ఇవ్వాలి ఆకుల పైన, దానిపైన ఉన్న దుమ్ము ధూళి అంతా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఏదో నాకు తెలిసినది చెప్పిన, తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇక్కడ కూడా కొన్ని పువ్వులు వచ్చేలా ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. చిన్నవి కానీ క్యూట్గా ఉన్నాయి. ఇదిగో ఇంకొకటి, ఇదిగో చూడండి, 2 పువ్వులు వచ్చినాయి. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఫాస్ట్గా, అసలు ఈరోజు బర్డ్ వచ్చి రేపు పువ్వు వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా వస్తున్నాయి పువ్వులు అయితే. ఇప్పుడు ఇది ఇట్లుందా, రేపు పొద్దునే ఫుల్ ఇడిగిపోతుంది. అందుకే ఈ 4 పువ్వులు అయితే హార్వెస్ట్ చేసిన. అలాగే దీంట్లో అయితే ఇంకొక 2 ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. దీంట్లో చాలా ఉన్నాయి. నిదానంగా చూసుకొని ఒక్కొక్క పువ్వు తీయించుకుంటాను, తర్వాత చూపిస్తాను మీకు. ఓకేనా? ఒక మెరూన్ రెడ్ పెద్ద గులాబీ, 2 ఎల్లోలు, అలాగే 2 ఆరెంజ్లు, ఒక చామంతి, 4 చిన్న మెరూన్ రెడ్ పువ్వులు, అలాగే కొన్ని ఒక 5-6 పింక్ పువ్వులు వచ్చినాయి అనమాట. ఇవి చూసే చిన్నగా ఉన్నాయి కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. నాకైతే ఇవే ఫేవరెట్. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగో చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చిన్న దాంట్లోకి పెట్టడానికి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న హార్వెస్ట్ ఉంది, చేసేసుకుందాము. చాలా చిన్నదే, కానీ ఏం చేస్తావు, ఇట్లా చిన్న హార్వెస్ట్లే వస్తున్నాయి. అది కూడా చిన్న మొక్కలే ఎక్కువ పూలు పూస్తున్నాయి. ఈ మొక్క చూడండి ఎన్ని పువ్వులు పూసిందో, ఇక్కడ అన్ని చోట్లను. అలాగే ఈ మొక్కలు కూడా 2 పువ్వులు ఉన్నాయి. ఇంకా దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఈ పింక్ కలర్ది చాలా రోజుల తర్వాత బర్డ్ వచ్చింది. దీనికి ఏదో సంథింగ్ వచ్చింది, దీన్ని క్యూర్ చేయాలన్నమాట, చేద్దాము. ఇంకా మొన్ననే వైట్ ఫ్లవర్స్ కూడా హార్వెస్ట్ చేసేసినాం కదా. అలాగే ఎల్లో ఫ్లవర్స్ కూడా ఒక 3 ఉన్నాయి. అండ్ ఆరెంజ్ ఇప్పుడే పూయలేదులేండి. ఇంక ఇక్కడ రెడ్ ఒకటి ఉంది. ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది, అంటే లైట్గా చేంజ్ అయింది అనుకోండి, కానీ సేమ్ ఇలానే ఉంది. ఇంక ఈరోజు హార్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. చాలా క్యూట్గా ఉంది కదా ఫ్లవరు. ఎస్, రండి, లేట్ చేయకోకుండా హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇప్పుడు ఈ పువ్వు తీసుకోకపోతే ఈ 2 పువ్వులు సరిగ్గా రావు, అందుకే తీసుకోవాల్సి వస్తుంది. సిజర్ తెచ్చుకున్నాను కానీ వేస్ట్, సిజర్తోనే హార్వెస్ట్ చేయను. ఇదిగో ఇంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇట్లా అన్ని ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఎల్లో కూడా చూడండి ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా. ఇక్కడ స్మాల్ ఎల్లో, ఆ స్మాల్ దాన్ని ఉన్నిద్దాం, దీన్ని ఒకటే హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది చిన్నది, కానీ ఇది ఇంపర్ఫెక్ట్ వచ్చిందేమో. ఇదిగో పక్కన ఇంకోటి ఉందిలే, బర్డ్ బాగా వస్తుంది. ఈ పువ్వునైతే ఉన్నిచ్చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ కూడా కొన్ని పువ్వులు వచ్చేలా ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం. చిన్నవి కానీ క్యూట్గా ఉన్నాయి. ఇదిగో ఇంకొకటి, ఇదిగో చూడండి 2 పువ్వులు వచ్చినాయి. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఫాస్ట్గా, అసలు ఈరోజు బర్డ్ వచ్చి రేపు పువ్వు వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా వస్తున్నాయి పువ్వులు అయితే. ఇప్పుడు ఇది ఇట్లుందా, రేపు పొద్దునే ఫుల్ ఇడిగిపోతుంది. అందుకే ఈ 4 పువ్వులు అయితే హార్వెస్ట్ చేసిన. అలాగే దీంట్లో అయితే ఇంకొక 2 ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. దీంట్లో చాలా ఉన్నాయి,
నిదానంగా చూసుకొని ఒక్కొక్క పువ్వు తీయించుకుంటాను, తర్వాత చూపిస్తాను మీకు, ఓకేనా. అలాగే చాలా రోజుల తర్వాత ఒక చామంతి కూడా వచ్చింది, హార్వెస్ట్ చేసేద్దాం దాన్ని కూడా. చాలా రోజులకు వచ్చింది ఏమో ఇది. ఇదిగో ఒక చామంతి పువ్వు వచ్చింది, కానీ చాలా బాగుంది. ఇంకా మిగిలినవి రావాల్సి ఉంది, కానీ ఏమో రాలేదు. చూడండి, ఫైనలీ మన హార్వెస్ట్ అయితే అయిపోయిందనమాట. ఇంకా కొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి, సరే ఉండనిద్దాము. ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. నెక్స్ట్ హార్వెస్ట్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట మొక్కలు. అంటే పువ్వులన్నీను రకరకాలుగా ఉంటాయి, ఆరెంజ్, ఎల్లో, పింక్, ఇంకా ప్యూర్ రోజ్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ రోజుకైతే ఇదిగో ఇన్ని ఫ్లవర్స్ వచ్చేసినాయి అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఈరోజు చాలా కలర్ఫుల్గా ఉంది హార్వెస్ట్, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు కూడా అంతే, మొక్కలు పెంచుకున్నారంటే ఇట్లా మంచిగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో చూసేసినారు కదా మన కలర్ఫుల్ మంచి హార్వెస్టింగ్ వీడియో. నాకు తెలిసి ఇన్ని 2-3 చిన్న హార్వెస్ట్లలో ఇది చిన్న హార్వెస్ట్ అయినా చాలా బెస్ట్ హార్వెస్ట్ అనిపించింది, ఎందుకంటే ప్లేట్ నిండా కలర్ఫుల్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ హార్వెస్ట్కి చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో బర్డ్స్ అన్నీను, చాలా బాగా వస్తాయి. అక్కడ కూడా చూడండి ఒకసారి. సో కాబట్టి నెక్స్ట్ హార్వెస్ట్ ఇంకా బాగుంటుంది, ఇంకా బాగా చూడండి. సో ప్రస్తుతానికైతే ఇవే అన్నమాట మన పువ్వులు, చాలా బాగా వచ్చినాయి. సో ఈరోజైతే సాటిస్ఫైడ్ ఇంకా. సో చూడండి ఒకసారి సన్ని చూడండి, మార్నింగ్ ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. ఎస్, క్యూట్గా ఏం లేడు, కానీ మార్నింగ్ ఎండ కొంచెం హెల్త్కి మంచిది, స్కిన్ కూడా బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇంకా మన మొక్కలకి కూడా మంచిగా ఏమంటారు, ఆకుల మీద ఏమన్నా దుమ్ము ధూళి అట్లున్నా కూడా పోతుంది. అందుకే అప్పుడప్పుడు వాటర్ ఇవ్వాలి ఆకుల పైన, దానిపైన ఉన్న దుమ్ము ధూళి అంతా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఏదో నాకు తెలిసినది చెప్పిన, తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. చూడండి మొత్తం పువ్వులైతే ఇవన్నీ అనమాట, చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈరోజు హార్వెస్ట్. ఒక మెరూన్ రెడ్ పెద్ద గులాబీ, 2 ఎల్లోలు, అలాగే 2 ఆరెంజ్లు, ఒక చామంతి, 4 చిన్న మెరూన్ రెడ్ పువ్వులు, అలాగే కొన్ని ఒక 5-6 పింక్ పువ్వులు వచ్చినాయి అనమాట. ఇవి చూసే చిన్నగా ఉన్నాయి కానీ చాలా క్యూట్గా ఉన్నాయి. నాకైతే ఇవే ఫేవరెట్. చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగో చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చిన్న దాంట్లోకి పెట్టడానికి, చిన్న అంటే విగ్రహాలకి అట్లా చిన్న ఫోటోలు పెట్టడానికి అట్లా చిన్న ఫ్లవర్స్ భలే ఉన్నాయన్నమాట. సో ఇది ఈరోజు హార్వెస్ట్, చాలా క్యూట్గా ఉంది కదా, అంటే ఎక్కువ కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్ ప్యూర్ పింక్ పువ్వులు, అలాగే బేబీ పింక్, ఆరెంజ్, ఇంకా బాగుంటుంది నెక్స్ట్ హార్వెస్ట్. అట్లనే వెయిట్ చేయండి. ఈ తర్వాత ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, అవి చూడండి. ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ పెట్టిన, అవి కూడా చూడండి. ఒక్కసారి చూడండి, ప్లేట్ అయితే కలర్ఫుల్గా ఉంది. ఇట్లా మనమే మన ఇంట్లోనే అంటే బాగా ఆర్గానిక్గా పండించుకొని ఆ పువ్వుల్ని పూజకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే అదొక రకమైన హ్యాపీనెస్. మీరు కూడా హ్యాపీనెస్ పొందాలి అంటే మొక్కలు పెంచాలన్నమాట, ఓకేనా. సో చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. ఓకే, మరి ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.